హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై. ఈరోజు నేను చూపించే విధంగా చికెన్ ఫ్రై చేశారంటే అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదండి, ఈ చికెన్ని ఒకసారి తిన్నారంటే ఇంకా ఎప్పుడు చికెన్ చేసినా సరే ఇలానే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్టీ చికెన్ ప్రిపేర్ చేసుకోవటానికి నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని ఇలా మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకుని నీట్గా ఒక 4-5 సార్లు కడిగి ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడైతే చికెన్ని పక్కన పెట్టేసుకొని మనము మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే మనము ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే ఈ ఆయిల్ని కూడా పక్కన పెట్టేయండి, మనము తర్వాత యూజ్ చేసుకుందాము. ఇప్పుడు మనము చికెన్ని తీసుకుందాము. ఈ చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత ఇందులోకి 4 యాలకుల్ని కొంచెం ఇలా ఓపెన్ చేసి వేసుకోండి. ఇలా ఓపెన్ చేసి వేయడం వలన ఆ ఫ్లేవర్ అనేది ఇందులో చక్కగా కలుస్తుందనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం పిండిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోండి. పెరుగుని యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వలన ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా ఇలా చేతితోనే కలుపుకోవాలి. కనీసం ఒక 2-3 నిమిషాలైనా ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చికెన్ మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా కలిపినట్లయితే. సో ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనము మూత పెట్టేసి కనీసము ఒక అరగంట పాటైనా పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైం అనేది ఎక్కువగా ఉంటే 1-2 గంటలైనా సరే పెట్టుకోవచ్చండి. నేనైతే అరగంట పెట్టాను. అరగంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సో చికెన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అలాగే 4-5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు, వీటిని అయితే వేసుకొని వీటిని కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం చికెన్ని వేసుకున్న తర్వాత బౌల్లో కొద్దిగా నీళ్ళని పోసుకొని కడిగి ఆ నీళ్ళని కూడా వేస్తున్నానండి. ఎక్కువ నీళ్ళైతే వేయొద్దండి, జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ చికెన్ ఫ్రైలోకి మనము వాటర్ అయితే అస్సలు వాడము అన్నమాట. సో ఇందులోని స్పైసెస్ సరిపోతాయి. ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇందులో మనకు ఎన్ని నీళ్ళు అనేవి రిలీజ్ అయ్యాయో చూడండి. అసలు మనం నీళ్ళైతే వేయలేదు కదండి, అయినా సరే చికెన్లో నుంచి మనకు ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ వాటరే సరిపోతుందన్నమాట చికెన్ ఉడకటానికైతే. ఇలా ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 10-12 నిమిషాల వరకు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక 10-12 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే చికెన్ మనకు కాస్త దగ్గరకు వస్తుంది. నీళ్లు చూడండి దాదాపుగా అన్నీ ఇంకిపోయాయి.
ఇంకా లైట్గా కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం తగ్గినట్టుగా అనిపించిందండి. సో నేనైతే కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ ఇదే స్టేజ్లో యాడ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇలా మనము సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఇప్పుడు దీనిపైన మూత పెట్టకుండా బాగా దగ్గరికి వచ్చేంత వరకు, అంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు నీళ్ళన్నీ ఎగిరిపోయాయి, అలాగే చికెన్ డ్రైగా అయిపోయింది. సో ఇంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ ఉడికించుకున్నట్లయితే ఇది కొంచెం పొడి పొడిగా అయిపోతుందన్నమాట. ఇదే స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసినట్లయితే చికెన్ అనేది మనకు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి తినొచ్చు, రోటీలోకి తినొచ్చు, లేదా గారెల్లోకి కూడా సర్వ్ చేసిన చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.